ఇవాళ మనం ఒక రియల్ లైఫ్ స్టోరీ విందామా? అది ఎవరిదంటే మా ఫ్రెండ్ పేరు కీర్తన. అయితే కీర్తనకి హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినాక ఊరి నుంచి వచ్చిందనమాట కీర్తన. అప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళింది ఇంటర్వ్యూకని ఆఫీస్కి వెళ్తే అక్కడ గణేష్ అనే అతను తన బయోడేటా చూశాడు. అయితే వాళ్ళిద్దరిది సేమ్ ఊరు అన్నమాట. సేమ్ ఊరైతే అప్పుడు గణేష్ కి కీర్తన చాలా నచ్చేసింది. అప్పుడు తన ఎలాగైనా ఆఫీస్ లో జాయిన్ చేసుకోవాలి అనుకుని హెచ్ఆర్ ఫార్మాలిటీస్ దగ్గర నుంచి అన్ని చూసుకున్నాడు గణేష్. వాళ్ళ టీమ్ లో ఒక మెంబర్ ని చేసుకున్నాడు. గణేష్ కి మొదటి నుంచి కీర్తన అంటే చాలా ఇష్టం. కీర్తనకి నచ్చిన డ్రెస్లే వేసుకునేవాడు. కీర్తనకి ఇష్టమైన ఫుడ్ తినేవాడు. పొద్దున్న లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు కీర్తనకి మెసేజ్లు పంపిస్తూ కీర్తనతోనే ఉండాలి అనుకునేవాడు. అమ్మాయి అంటే కీర్తన లాగే ఉండాలి అని కొలీగ్స్ కి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పేవాడు. అయితే ఒకరోజు కీర్తనకి గణేష్ ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేస్తే కీర్తన ఫస్ట్ నుంచి ఎవరిని లెక్క చేయదంటే అంత క్యాజువల్ గా తీసుకుంటుంది, అంత సీరియస్ గా తీసుకోదు. గణేష్ ప్రపోజ్ చేసినప్పుడు కీర్తన ఏం చెప్పలే ఆన్సర్ ఏమన్నా చెప్పితే గణేష్ ముందుకు పోయేవాడు. ఇంకా గణేష్ సరే ఏం ఇష్టం లేదేమోలే అనుకొని ఏం చేసింది, ఊరికే ఉండిపోయింది. అప్పుడు గణేష్ ఒకసారి వాళ్ళ టీంలో లంచ్ చేస్తున్నప్పుడు అందరు టీం మెంబర్స్ అందరూ ఉండగా నాకు పెళ్లి కుదిరింది అని స్వీట్ బాక్స్ తెచ్చి ఇచ్చాడు. అప్పుడు కీర్తనకి ఫుల్ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఎందుకంటే గణేష్ ని ప్రేమిస్తుంది కదా, గణేష్ ని ప్రేమిస్తుంది తను కూడా. కానీ తను గణేష్ ను చెప్పలేదు. గణేష్ చెప్పినప్పుడు ఒప్పుకోలేదు. అప్పుడు గణేష్ ని అడిగింది, అయితే అప్పుడు చెప్పినాడు గణేష్, నేను నిన్ను ప్రాణంగా ప్రేమించా, కానీ నీ నుంచి ఏం స్పందన లేదు కదా, నేనేం చేయను అన్నాడు. అప్పుడు కీర్తనకు అర్థమైంది పొరపాటు తప్పు కీర్తనదేనని. ఇప్పటికైనా పెళ్లి క్యాన్సిల్ చేసుకో అని అడిగింది. నా చేతుల్లో ఏం లేదు, మా పేరెంట్స్ అంతా అయిపోయింది, ఇంకా పెళ్లి ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసేసారు, నేనేం చేయలేను అన్నాడు గణేష్. అప్పుడు గణేష్ కోసం కీర్తన చాలా బాధపడిపోయింది. ఇప్పుడు గణేష్ ఏమో కాబోయే ఫియాన్సీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. పొద్దాక ఫోన్ చేసుకుంటూ ఉంటున్నాడు. ఇది చూసి కీర్తన ఆఫీస్ కి పోవాలంటేనే ఒక నరకంగా అనుకుంటుంది. అలా అని ఆఫీస్ లో ఉద్యోగం మానేస్తే ఇప్పుడు జాబ్ దొరకాలంటేనే కష్టమైపోయింది కదా. అందుకే చాలా బాధపడుతుంది. అందుకే ఎవరైనా అందుబాటులో ఉన్నప్పుడే బంధాన్నైనా, బంధుత్వాన్నైనా, వస్తువునైనా అందుకోవాలి. అందకుండా పోయాక ఎంత ఏడిస్తే మాత్రం ఏం లాభం వస్తుంది చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.